హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 32,000కు, 8+256GB వేరియంట్ 35,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది ఒక 10-bit ప్యానెల్. అలాగే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది. చుట్టూతా అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నట్లుగా చెప్తున్నారు. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే దీంట్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. కొద్దిగా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ అంతగా హీట్ అవ్వదన్నట్లు చెప్తున్నారు. అలాగే LPDDR5X RAM UFS 2.2కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇక్కడ UFS 3.1 ఇచ్చుంటే చాలా బాగుండేది. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టాబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 10 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 7.5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఇది XYZ 16 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. బోత్ వైర్ అండ్ వైర్లెస్ కు హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. అలాగే Wi-Fi 6 బ్లూటూత్ 5.4 వర్డ్స్ ఎంత వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ NFC రెండు ఉంటాయి. అలాగే దీంట్లో IP64 రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. ఇది కంప్లీట్ డస్ట్ రెసిస్టెన్స్ కానీ కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే కాదు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ కెమెరాల పక్కకు ఒక చిన్న డిస్ప్లే ఇస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ఆ కెమెరా డిజైన్ లోనే కలిసిపోతుంది. దీన్ని యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అని చెప్తున్నారు. ఇది దీంట్లో చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే దీంట్లో ఒక ఫిజికల్ బటన్ ఉంటుంది. దీంతో మనం SpO2 అలాగే హార్ట్ రేట్ ని మెజర్ చేయొచ్చు అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇంకొకటి 1 tap AI బటన్ కూడా ఉంటుంది. దీన్ని కూడా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 8GB + 128GB వేరియంట్ కు 32,000 పెట్టారు కదా. కానీ ఇక్కడ ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఇంత అయితే వర్త్ అనిపించవు. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లే ఒకటి బాగుంది అనుకోండి, కానీ ఈ స్నాప్డ్రాగన్ 7s Gen 4 వర్తీ అనిపించదు. అలాగే కెమెరాస్ అంత వర్తీ కాదు. దాంతో పాటుగా ఇప్పుడు 7000 mAh 8000 mAh బ్యాటరీ ఇస్తుంటే వీళ్ళు ఇంకా 6500 mAh ఇచ్చారు. ఇక్కడ ఈ 6500 mAh బ్యాటరీ ఓకే అనుకున్నా కూడా మనకు ఈ గేమ్స్ ఆడుకుందామన్నా సరే ప్రాసెసర్ అంత క్యాపబుల్ కాదు. అంత మంచి గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు. అలాగే కెమెరాస్ కూడా అంత మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే ఇవ్వలేవు. ఈ స్పెసిఫికేషన్స్ తగ్గట్టు చూస్తే ఇది అండర్ 25,000 బడ్జెట్లో వచ్చే ఫోన్కు ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. కానీ వీళ్ళు ఈ ఫోన్కి 32,000 పెట్టారు. అందుకని చెప్పేసి ఈ ఫోన్ని నేను స్కిప్ చేయమని మీకు సజెస్ట్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.